గిరి ప్రదక్షిణ మేమైతే ఆ రోజు 6 o'clockకి స్టార్ట్ చేసాము. ముందుగా మనం స్టార్ట్ చేసే ముందు దేవునికి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయితే చేయాలన్నమాట. అక్కడ కొబ్బరికాయ కొడుతూ ఉంటే మాకివ్వండి అని వాళ్ళ దగ్గరకు వచ్చి గుంజుకొని వెళ్ళిపోతున్నారు. కనీసం మొక్కుకునేంత టైం కూడా మనకి ఇవ్వరనమాట. దారిలో మనకైతే 8 లింగాలు, వినాయకుడు టెంపుల్, ఇంకా చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ హోర్డింగ్స్ అయితే మనం ఎంత దూరం నడిచామో ఇంకెంత నడవాలి అనే కిలోమీటర్స్ వేసి పెడతారనమాట. అండ్ దారిలో అయితే మనకి చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. కావాలన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారనమాట. కావాలంటే మనీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనీ కూడా ఇవ్వచ్చు. ఆ రోజు ఉప్మా పెట్టారనమాట. చాలా బాగుంది ఎమ్మిగా. తినేసి మేమైతే మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మాకు ఈ ప్రదక్షిణలో చాలా మంచి పీపుల్ కలిసారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒక అంకుల్ బండి మీద వెళ్తూ ఉన్నారు. మేము ఒక రూట్ కాకుండా ఇంకొక రూట్ వెళ్తుంటే అలా కాదమ్మా ఇలా వెళ్ళండి అని చెప్పారనమాట. అండ్ మోక్ష మార్గం అని కూడా ఉంటుంది. అక్కడ అందరు జనాలు గుంపుగా ఉంటారనమాట. ఒక అతను మాతో కొంచెం రాంగ్గా బిహేవ్ చేస్తుంటే అది చూసి ఇంకొక అమ్మాయి మా వెనుక నిల్చొని వాళ్ళ బ్రదర్ని తన వెనుక నిల్చొని చెయ్యి అడ్డు పెట్టించిందనమాట. అమ్మాయికి అయితే చాలా థ్యాంక్స్. అండ్ మనం నడుస్తున్నంతసేపు కూడా చాలా మంది నడుస్తూ ఉంటారు, భయం ఏమి ఉండదు. అండ్ మాది అయిపోయేసరికి ఒక 12 అయిపోయిందనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం.